ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో సంస్థ రేపు త్వరలో డిసెంబర్ 15కే ఎన్టీపీసీ ఎగ్జాము, గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి. పలు పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని ఈ రెండు రాష్ట్రాల్లో రాబోతున్న కీలకమైన నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర కాబట్టి అందుకే ఈ యొక్క ప్లాటో యాజమాన్యం మీకు విద్యార్థులకు అందించడం లక్ష్యంతో మీ ముందుకు వస్తున్న సంఘటన సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలన్నా క్లర్క్ నుండి గ్రూప్ 1 ఆఫీసర్ వరకు సివిల్ సర్వీస్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ ఒక పోటీ పరీక్షల్లో కీలకమైన పాత్ర పోషిస్తారు. రేపు పోటీ పరీక్షల్లో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మనం కలిగి ఉండాలి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కనుక మన చేతిలో ఉంటే ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చినా కూడా పేపర్ను ఆడుకోవచ్చు సార్. మీరు ఈ క్లాసెస్ వింటే వీటి ద్వారా వచ్చేసి నరేంద్ర మోడీ సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 13వ తేదీన 900 కోట్ల రూపాయలతో 3 పెట్రోలియం ప్రాజెక్టులను బీహార్ రాష్ట్రంలో జాతికి అంకితంగా ప్రకటించడం జరిగింది సార్. నిన్ననేమో మధ్యప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం, మొన్న సెప్టెంబర్ 10 నాడేమో మత్స్య సంపద యోజన కార్యక్రమం, అది బీహార్లోనే. ఈరోజేమో 900 కోట్ల రూపాయలతో నిర్మించిన 3 ప్రాజెక్టులను బీహార్ రాష్ట్రంలో ఈరోజు జాతికి అంకితం చేయడం జరిగింది సార్. ఒకప్పుడు బీహార్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంది, ఈరోజు నితీష్ కుమార్ వచ్చిన తర్వాత బీహార్ పరిస్థితి ఏంది, ఒకప్పుడు బీహార్ రోడ్లు ఎలా ఉండేవి, ఇవాళ బీహార్ యొక్క రోడ్లు ఎలా ఉన్నాయి, బీహార్లో ఇలా కనెక్టివిటీ ఏ విధంగా ఉంది అనే అంశంపై కూడా మోడీ మాట్లాడుతుండడం జరిగింది సార్. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఒక బీహార్ రాష్ట్రాన్ని ఆ రోజుల్లో 6వ శతాబ్దంలో షోడశమ జనపదాలలో మగధ ఒక ప్రాంతము, ఆనాటి మగధే నేడు బీహారు జార్ఖండ్. అలాంటి బీహార్ రాష్ట్రాన్ని ఎన్నో ఏండ్ల, వందల వేల ఏండ్ల చరిత్ర కలిగిన బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే మా లక్ష్యం అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ పిలుపునిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఒక ఎన్డీఏ వచ్చేసి ఇక్కడ అంటే బీజేపీ, జేడీయూ, జనతాదళ్ యునైటెడ్, ఈ 2 పార్టీల యొక్క అలయన్స్తో ఈరోజు రేపు త్వరలో జరగబోతున్న శాసనసభ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కూడా ముందుకు పోతున్న తరుణంలో రేపు రాబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రి ఇక్కడ ప్రారంభించడం జరిగింది సార్. హల్దియా, దుర్గాపూర్ ఈ యొక్క దాదాపు వచ్చేసి ఇక్కడ ఒక 900 కోట్లు ఖర్చు పెట్టి 3 పెట్రోలియం ప్రాజెక్టులు కూడా నిర్మించిన సంఘటన సార్. ఈ దేశంలో జాతీయ ఒక పెట్రోలియం అకాడమీ ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో ఉంది. భారతదేశం అత్యధికంగా విదేశాల నుండి చమురు ఇరాన్ నుండి దిగుమతి అవుతుంది. రెండోది సౌదీ అరేబియా, ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో సౌదీ అరేబియా ఫస్ట్ ఉంది. ఇండియాలో ముంబై అరేబియా తీర ప్రాంతం చమురు ఉత్పత్తులకు ప్రసిద్ధిగా చేశారు. బీహార్ అసెంబ్లీ స్థానాలు 243 సార్. ఈ 243 తిప్పిరాస్తే 342 సార్, అంటే 3కి వచ్చింది, 4 వచ్చింది, 243 అంటే బీహార్ అసెంబ్లీ స్థానాలు. 243 తిప్పిరాస్తే 334, 342 అంటే పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ స్థానాలు సార్ వచ్చేసి. ఇండియా జనాభాలో 2వ స్థానం ఉంది. ఇండియా బ్లాక్ మనీలో 4th ఉంది. ఎయిడ్స్లో 3rd ఉంది.
బాల కార్మికులకు సంబంధించిన ఆర్టికల్ 24 ఆర్టికల్ 43 ప్రపంచంలో గ్లోబల్ కాంపిటేటివ్ జాబితాలో మన స్థానం 43వ స్థానం. ఇండియాలో తొలిసారిగా రైలు 34 కిలోమీటర్ల దూరం నడిచింది. ఇదే 34 అంటున్నాం. ఎలా గుర్తు రావాలి సార్? ప్రపంచంలో చిన్న వయసులో ఫిన్లాండ్ కంట్రీకి ప్రధానిగా పనిచేస్తున్న వ్యక్తి సనా మారిన్ కూడా 34 ఇయర్స్కి అక్కడ ప్రధాని సార్. 42 అంటున్నాం సార్. వెస్ట్ బెంగాల్ లోక్సభ స్థానాలు 42. టుడే బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్, బీహార్ గవర్నర్. ఈ దేశంలో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకి 50% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచిన తొలి స్టేట్ ఏ స్టేట్ అంటే సార్ బీహార్ రాష్ట్రం సార్. ఇలా తీసుకోవాలి సార్ బిడ్డు. ఈ మధ్యన మరణించిన సుశాంత్ సింగ్ బీహార్లో ఒక రోడ్డు మార్గాన్ని కూడా సుశాంత్ సింగ్ పేరు పెట్టిన పరిస్థితి సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిడ్డ సార్. 2020 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన నరేంద్ర మోడీ 3 పెట్రోలియం ప్రాజెక్టులనైనా ఎక్కడ ప్రారంభించారు? 900 కోట్ల రూపాయలతో 3 పెట్రోలియం ప్రాజెక్టులను ఏ స్టేట్లో జాతికి అంకితంగా ప్రకటించారు? త్వరలో ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి? రేపు కరెంటు పాలిటీ పరంగా అడతాడు. త్వరలో బీహార్లో ఎలక్షన్ జరగబోతుంది. ఇక్కడున్న అసెంబ్లీ స్థానాలు ఎన్ని? ఇలా రేపు అడగబోతున్న బిట్టుండే సార్. ఈ రకంగా అడిగినా బీహార్లో జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, చరిత్ర పరంగా ఏ టైపులో అడిగినా మీరు బిట్టు క్యాచ్ చేయాలి సార్. పోటీ ప్రపంచంలో సార్, ఎన్టీపీసీలో సార్, జిఎస్లో బైక్ మార్క్స్ తెచ్చుకోవాలి సార్ వచ్చేసి. ఎందుకంటే 4 ఏండ్ల తర్వాత వరకు సెంట్రల్లో ఇలాంటి నోటిఫికేషన్ ఉండమని చెప్తుంది ప్రభుత్వాలు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక విజేతగా ముందుకెళ్ళాలి సార్ వచ్చేసి. ఈరోజు మీరు చూశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక మాట అంటున్నాడు. రాష్ట్రంలో అంటే ఉద్యోగస్తులు వివిధ పోటీ పరీక్షల్లో సెలెక్ట్ అయిన వ్యక్తుల్ని 5 ఏండ్ల పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమిస్తాం. వాళ్ళ తర్వాత ఒక ఎగ్జామ్ పెడతాం. అందులో పాస్ అయితేనే గవర్నమెంట్ ఎంప్లాయీగా పర్మనెంట్ చేస్తాం, లేకపోతే మళ్ళీ బయటికి పంపిస్తాం అని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఇలా మార్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా సార్ ఎన్ఆర్సి ఎన్ఆర్ఏ నేషన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఈ విధానం కూడా త్వరలో రాబోతుంది. ఇలాంటివన్నీ రేపు పోటీ పరీక్షల ఎగ్జామ్లో అడగబోయే అంశాలు ఉంటాయి సార్ వచ్చేసి. ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ పోటీ పరీక్షల చట్టానికి మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే మధ్యప్రదేశ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వచ్చేసి ఇక్కడ మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సార్. ఇలాంటి బిట్లని మనకు గుర్తు రావాలి సార్. ఏ టైపులు అడిగినా నీది ఎగ్జామ్లో నీ ఉద్యోగం ఉండాలి సార్. ఈసారి ఉద్యోగం నువ్వు ఉంటే సార్, ఈసారి జాబ్ ఉండాలి. 5 లక్షలు కాదు 20 లక్షల మంది రాష్ట్రం నీదే జాబ్ సార్. ఆ లెవెల్ నువ్వు ప్రిపేర్గా నీ అందరూ అనుకుంటారు సార్ ఏమొస్తావు ఏమొద్దో, నువ్వే రేపటి విజేతావు, రేపటి విజేత నువ్వే కావాలి. మన పల్లెలో ఒక జెండా ఎగరేయాలి వచ్చేసి. అక్కడ మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి. ఈసారి నువ్వేందో నిరూపించుకోవాలి. హార్డ్ వర్క్ మించింది ఏం లేదు సార్. హార్డ్ వర్క్ చేయండి సార్. అక్కడ పోటీ పరీక్ష సార్. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ ఈ కాంపిటీట్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు సార్. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి సార్. ఈ సమయాన్ని మీరు పోగొట్టుకో సార్. ఏ విధ కష్టమైన సుఖమైన బాగా చదవండి సార్ వచ్చేసి. 2020 సంవత్సరము సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో అనారోగ్యంతో మరణించిన కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యొక్క నీడ అంటారు ఇతన్ని. 1997లో ఒక ఆర్జేడీ
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ యొక్క స్థాపకుల్లో ఈయన ఒకరు, రఘువంశ్ ప్రసాద్ సింగ్ సార్. రఘువంశ్ ప్రసాద్ సింగ్ సార్ వచ్చేసి తను ఈరోజే మరణించారు. 1977లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సార్. 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు సార్. ఒక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయడంలో ఈయన ప్రధానమైన పాత్ర పోషించారు సార్. 2009లో కూడా మినిస్టర్ కావడం జరిగింది సార్. రెండోసారి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పుడు దేశ రాజకీయాల్లో తనదంటూ చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి సార్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ సార్ వచ్చేసి ఈయన ఈరోజు మరణించిన సంఘటన సార్. షూట్ టు కిల్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 13వ తేదీన ఉత్తర కొరియా యొక్క అధినేత లేదా ఉత్తర కొరియా యొక్క అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సరైన షూట్ టు కిల్ అంటే చైనా సరిహద్దుల నుండి ఎవరు మన దేశానికి వచ్చినా షూట్ చేయండి. ఎందుకంటే చైనా నుండి అత్యధికంగా కరోనా కేసులు ఉన్నాయి కాబట్టి అలాంటి తరుణంలో చైనా నుండి మన బార్డర్లో అడుగు పెడుతున్నంటే షూట్ చేయమని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి సార్. ఉత్తర కొరియా నియంత ప్రపంచంలో అవినీతి అక్రమాల్లో ఫస్ట్ ప్లేస్ ఉన్న కంట్రీది, హైయెస్ట్ కరప్షన్ కంట్రీ ఉత్తర కొరియా సార్. ఈ మధ్యన భారతదేశం $1 మిలియన్ సంబంధించిన యొక్క మలేరియా మెడిసిన్ కూడా WHO కోరిక మేరకు మనం వచ్చేసి ఈ దేశానికి పంపిన యొక్క సంఘటన సార్. భారతదేశం వచ్చేసి ఇక్కడ సార్ ఒక భారతదేశం తొలిసారిగా ఈ దేశానికి ఒక మలేరియా మెడిసిన్ కూడా మనం పంపించాం. 5 సార్లు అణుబాంబులు పరీక్షించుకుంది, 3 సార్లు హైడ్రోజన్ బాంబులని పరీక్షించిన కంట్రీ సార్ ఉత్తర కొరియా దేశం సార్. ఇది ఉత్తర కొరియా మిసైల్స్ అస్వాంగ్ 14, అస్వాంగ్ 15, అస్వాంగ్ 16 ఇలా వాళ్ళ యొక్క మిసైల్స్ యొక్క పేరు ఇలా ఉంటాయి సార్. వచ్చేసి ఇక్కడ మాత్రం మరొకటి సార్, ఒక 2020 సంవత్సరంలో 2021లో 13వ ఎయిర్ ఇండియా షో కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్రంలో యలహంకలో నిర్వహించబోతున్నారు సార్. ఆల్రెడీ 2020 సంవత్సరం మార్చిలో సారంగి అనే పేరుతో ఎయిర్ ఇండియా ప్రదర్శన కార్యక్రమాన్ని హైదరాబాదులో బేగంపేటలో నిర్వహించారు సార్. ఈ యొక్క ఎయిర్ ఇండియా కార్యక్రమంలో సూర్య కిరణ్, తేజస్ లాంటి యుద్ధ విమానాలు కూడా ప్రధానమైన యొక్క ఈ ప్రదర్శనలో పాల్గొని అత్యున్నతమైన ప్రదర్శనను కూడా కనబరిచిన సంఘటన సార్. ఈ యొక్క షో కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన యొక్క విమానాలు కూడా ఇక్కడ ఈ షోకు రేపు రాబోతున్న యొక్క సంఘటన సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2020 సంవత్సరం 2021లో 13వ ఎయిర్ ఇండియా షో కార్యక్రమాన్ని ఎక్కడ జరుగుతుంది? ఎన్నో ఎయిర్ ఇండియా షో కార్యక్రమం యలహంకలో జరుగుతుంది. ఈ మధ్యనే బేగంపేటలో
ఏ పేరుతో ఎయిర్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ టైపులో అడగబోతున్న యొక్క అంశాలు కూడా ఉంటాయి సార్ రేపు పోటీ పరీక్షలు మాత్రం వచ్చేసి. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం సార్. 2020 సంవత్సరము సెప్టెంబర్ 13వ తేదీన కృష్ణా గోదావరి యొక్క బేసిన్లో కృష్ణా గోదావరి బేసిన్ సార్ లేదా కేజీ బేసిన్లో మిథేన్ హైడ్రైడ్ నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు, అత్యధికంగా మిథేన్ హైడ్రైడ్ ఇంధనం నిక్షేపాలు అత్యధికంగా ఉన్నట్లు ఈరోజు 2020 సెప్టెంబర్ 13 నాడు పూణేలోని పూణేలో అగార్కర్ ఇన్స్టిట్యూషన్ వారు గుర్తించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఒక పూణేలో అగార్కర్ ఇన్స్టిట్యూషన్ వారు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఒక కృష్ణా గోదావరి బేసిన్లో టన్నుల కొద్దీ మిథేన్ హైడ్రైడ్ ఇంధనం యొక్క నిల్వలు కూడా ఉన్నట్లు ఈరోజు కనుక్కున్న సంఘటన సార్. ఇవే కాదు, పెట్రోలియం నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు కూడా ఇక్కడ ఉన్నట్లు కూడా ఈ మధ్య ఆల్రెడీ గ్యాస్ పెట్రోల్ డ్రిల్లింగ్ కూడా ఇక్కడ జరుగుతున్న సంఘటన సార్. ఈరోజు మన యొక్క ఏపీ కోస్తాంధ్ర ఇవాళ అభివృద్ధి బాటలో కూడా ప్రయాణిస్తుంది సార్. వివిధ నిక్షేపాలు కూడా ఇవాళ మనం నిలమైన అంటే నిల్వలకు ప్రసిద్ధిగాంచిందంటే మన నవ్యాంధ్రప్రదేశ్ సార్ వచ్చేసి. ఇక్కడ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 13వ తేదీన ఈమె డాక్టర్ లీ మెక్ఎన్ సార్. ఈమె అయ్యా కోవిడ్ వైరస్ అనేది ఎక్కడి నుంచో రాలేదు, కరోనా వైరస్ ఎక్కడి నుంచి రాలేదు, మా చైనా దేశంలో వుహాన్ ల్యాబ్లో మా చైనా వాళ్ళే సృష్టించారు. ఇది మేము సృష్టించిన కోవిడే, మేమే ఈ ప్రపంచానికి యొక్క కోవిడ్ సృష్టించడానికి కారణం అని చెప్పి ఈరోజు చెప్తున్న వ్యక్తి సార్. ఏమే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని చెప్పి ప్రపంచంలో ఆర్థిక సామ్రాజ్యంగా చైనా ముందుకెళ్లాలని లక్ష్యంతో ఇదంతా మా ప్రభుత్వం చేయించిన పని అని చెప్పి లీ మెక్ఎన్ ఈరోజు అంటున్న సంఘటన సార్. నేను ఈ మాటను చెప్తే నన్ను ఎక్కడ చంపేస్తారని చెప్పి ఆ మూమెంట్లో నేను హాంకాంగ్ పారిపోయానని చెప్పి ఈరోజు హాంకాంగ్లో తల దాచుకుంటున్న యొక్క ఒక ప్రముఖ చైనా డాక్టర్ ఎవడంటే డాక్టర్ లీ మెక్ఎన్ సార్. రేపు ఎగ్జామ్ నడతాడు సార్. చైనా ల్యాబుల్లోనే, వుహాన్ ల్యాబులోనే మా ప్రభుత్వమే కోవిడ్ని సృష్టించని చెప్పి వార్తలకు వచ్చిన డాక్టర్ పేరేమిటి? డాక్టర్ లీ మెక్ఎన్ అనేక డాక్టర్ సార్. ఈమె అంటున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 13వ తేదీన నవీద్ ఆబ్కారీ అనే ఒక అంతర్జాతీయ రెజ్లర్ సార్. ఇతను అంతర్జాతీయ రెజ్లర్ను ఇరాన్ ప్రభుత్వం ఈరోజు ఉరి తీయడం జరిగింది సార్. ఇక్కడ ఇరాన్ ప్రభుత్వం ఈయన ఇరాన్లో ప్రభుత్వం వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనడని, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డును హత్య చేశారని చెప్పి
ఈయనపై నేరాపణ రుజువైంది. ఆ మూమెంట్లో ఇరాన్ సుప్రీంకోర్టు ఈరోజు ఇతను ఉరిది అని చెప్పి తీర్పు ఇవ్వడంతో ఇతను ఉరిదీస్తున్నప్పుడు ఒక్కసారి నా కుటుంబ సభ్యులతో మాట్లాడతా, తర్వాత నన్ను ఉరిదీయండి అని చెప్పి అన్న కూడా పట్టించుకోలేదు సార్. 90,000 మంది ఇరాన్ క్రీడాకారులు ఈయనకు మద్దతుగా వీధులలో వచ్చారు. ఈయన మద్దతు తెలిపారు. అతన్ని క్షమించండి, అతన్ని క్షమించండి, అతను తప్పుంటే వచ్చి జైల్లో పెట్టండి, అతను ఉరిదీయకండి అని చెప్పి చివరికి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కానీ చివరికి డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ ప్రభుత్వాన్ని అడిగాడు, అతను క్షమాభిక్ష పెట్టండి, పాపం క్షమించండి అని చెప్పినా కూడా ఇరాన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు సార్. వచ్చేసి ఇక్కడ అలాంటి కఠినమైన ఒక శిక్షను కూడా ఇతనికి నవీద్ ఆబ్కారీకి విధించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2020 సెప్టెంబర్ 13 నాడు ఇరాన్లో ఉరిదీయబడిన ప్రముఖ అంతర్జాతీయ రెజ్లర్ పేరేమిటి? ఈ మధ్యనే ఇరాన్లో ఉరిదీసిన నవీద్ ఆబ్కారీ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి? ఇలా రేపు అడగబోతున్న అంశం ఉంటుంది సార్. కనీసం కుటుంబ సభ్యులను ఒక్క మాట కండ్లారో చూసుకుంటామని చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. అలాంటి కఠినమైన శిక్షలు ఇక్కడ అమల్లో ఉన్న యొక్క సంఘటన సార్ ఇరాన్లో. ఈరోజు సార్ ఇక్కడ అమ్రపాలి ఒక తెలుగింటూ ఆడపడుచు ఇలా జాతీయ స్థాయిలోనే ఒక ప్రముఖమైన యొక్క అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్నది సార్. 2010లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసులో 39వ ర్యాంకర్గా సెలెక్ట్ కావడం జరిగింది సార్. వీళ్ళ స్వస్థలం ప్రకాశం జిల్లా, వీళ్ళ తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. అక్కడ ఇలా కుటుంబం స్థిరపడింది. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఒక ఆల్ ఇండియాలోనే 39 ర్యాంక్ సాధించి తెలంగాణ యొక్క ఉమ్మడి తెలంగాణ క్యాడర్లో పనిచేసి తెలంగాణ జిల్లాలో, తెలంగాణ స్టేట్లో వికారాబాద్లో కానీ, వరంగల్ జిల్లా కానీ పలు జిల్లాల కలెక్టర్ కూడా ఏమో పనిచేసిన సంఘటన సార్. ఈరోజు అమ్రపాలి ప్రధానమంత్రి ఆఫీసులో డిప్యూటీ సెక్రటరీగా పిఎంఓ ఆఫీసులో నియమితులు కావడం జరిగింది సార్. 2023 వరకు ఈమె 2023 మే 27 వరకు ఈమె పదవిలో ఉంటారు సార్. డిప్యూటీ సెక్రటరీ పదవిలో ఒక లక్ష్యంతో జాబు సాధించాలనే కసితో ఈరోజు ఈమె భర్త జమ్మూ కాశ్మీర్, ఆయన అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక ఐపీఎస్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతన్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ విభజన సందర్భంలో కీలకమైన పాత్ర పోషించి ఏ పదవి అప్పగించినా తను నిజాయితీగా పనిచేసిన యొక్క అధికారిని సార్. తక్కువ వయసులోనే ఈరోజు పిఎంఓ ఆఫీసులో, ప్రధానమంత్రి ఆఫీసులో ఇలా డిప్యూటీ సెక్రటరీగా నియమితులైన సంఘటన సార్. ఈమెతో పాటు మధ్యప్రదేశ్ క్యాడర్, ఉత్తరాఖండ్ క్యాడర్ జరిగిన 2 అధికారులు కూడా డిప్యూటీ సెక్రటరీలుగా నియమితులైన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఒక ప్రముఖమైన యొక్క ఐఏఎస్ అధికారిని సార్. ఈమె ఎందరికో వచ్చేసి మన యొక్క నేటి యువతకి ఒక ఆదర్శంగా నిలబడుతున్న వ్యక్తి సార్ అమ్రపాలి సార్. వచ్చేసి యాక్చువల్గా సార్ టెన్నిస్లో ఈరోజు 2020 సంవత్సరం సెప్టెంబర్ 13 నాడు న్యూయార్క్ నగరంలో హార్డ్ కోర్టులో అమెరికా టెన్నిస్ టోర్నమెంట్లో
రెండోసారి జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా ఒక బెలారస్కు చెందిన విక్టోరియా అజరెంకాను ఓడించి 2 సెట్లలో ఓడించి ఈ టైటిల్ సాధించిన జపాన్ క్రీడాకారిణి 24 ఏండ్ల వయసులో ఈ టైటిల్ సాధించడం జరిగింది సార్. నవోమి ఒసాకా మొత్తం టైటిల్స్ 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సార్. 2018లో ఆస్ట్రేలియన్ టైటిల్, 2019లో అమెరికన్ టైటిల్, 2020లో వచ్చేసి ఇక్కడ ప్రధానంగా అమెరికన్ టైటిల్ సాధించారు రెండోసారి. మొత్తం టోటల్ గ్రాండ్ స్లామ్ 3 టైటిల్స్ ఉన్నాయి సార్. వచ్చేసి ఈరోజు రాత్రికి పురుషుల టెన్నిస్ జరుగుతుంది. ఎవరు గెలిచిన ఇద్దరు కూడా ఫస్ట్ టైం టైటిల్ ఇది. డొమినికన్ థీమ్ ఆస్ట్రియా, ఈయన ఫైనల్లో ఉన్నాడు. అలెగ్జాండర్ మెద్వేవ్, ఈయన జర్మనీ కంట్రీ, ఈయన తొలిసారిగా ఫైనల్కి వచ్చారు. ఎవరు గెలిచిన ఇద్దరికి తొలిసారి ఈ టైటిల్ సార్ పురుషుల్లో మాత్రం వచ్చేసి ఇక్కడ. రేపు కంపల్సరీ పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్. 2020కి నవోమి ఒసాకాకు అమెరికా టెన్నిస్ టైటిల్ విజేత ఏ దేశ క్రీడాకారిని ఓడించింది? ఇప్పటివరకు మాకు అమెరికా టైటిల్స్ ఎన్ని వచ్చాయి? ఇప్పటివరకు మొత్తం గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఎన్ని? ఈ టైపుల ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు ఈమె గురించి ఉంటాయి సార్. ఓకే, కేరళ బ్లాక్ బ్లాస్టర్ గా పేరుగాంచిన వ్యక్తి 6వ ఐపీఎల్లో అవినీతి అక్రమాల వల్ల క్రికెట్ ఐపీఎల్ నుండి తొలగించారు. బీసీసీఐ ఇతనికి జీవితకాలం నిషేధించింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మరి వచ్చేసి అక్కడ ఈ నిబంధన యొక్క నిషేధం ఈ రోజుకు ముగిసింది సార్. ఒక క్రికెట్ నుండి బీసీసీఐ విధించిన జీవితకాలం తగ్గించుకొని ఈ రోజుకి నాకు ఒక స్వేచ్ఛగా అయిపోయాడు. నా మీద ఎలాంటి ఆరోపణ లేదు, నేను వచ్చేసి అక్కడ నిజాలతో బయటపడని చెప్పి చెప్పుకుంటున్న శ్రీలంక మన కేరళ క్రికెటర్ శ్రీశాంత్ సార్ మొత్తం 27 టెస్ట్ మ్యాచ్లు, 10 T20లు, 53 వన్డే మ్యాచ్లు ఆడిన క్రీడాకారుడు సార్. 2007లో ఇండియా T20 టైటిల్ గెలిచినప్పుడు జట్టులో సభ్యుడే. 2011లో ఇండియా వరల్డ్ కప్ క్రికెటర్లు గెలుచుకున్నప్పుడు జట్టులో కూడా సభ్యుడే శ్రీశాంత్ సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ రేపు 2020 సంవత్సరం అక్టోబర్ 1 నాడు తొలిసారిగా శ్రీలంక లీగు మ్యాచ్ జరగబోతుంది. ఆ శ్రీలంక ప్రీమియర్ లీగులో ఆడబోతున్న భారత క్రికెటర్ అంటే మునాఫ్ పటేల్ కూడా ఈ అవకాశం లభించింది సార్. వెస్టిండీస్ నుండి గేల్ కూడా ఈ అవకాశం లభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈరోజు 110 రోజుల తర్వాత అస్సాం రాష్ట్రంలో టిన్సుకియా జిల్లాలో బాగ్జాన్ యొక్క 5వ చమరి బావిలో మంటలు కూడా అదుపులోకి రావడం జరిగింది. ఈ మధ్యన అస్సాంలో
ఈ టీనిస్కియా జిల్లాలో బాగ్ జాన్ యొక్క 5వ బావిలో పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఇన్ని రోజులు పట్టిన సంఘటన సార్, ఈ ప్రమాదానికి ఈరోజు ముగిసిన సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ నైజీరియా దేశంలో కదునా రాష్ట్రం సార్ ఇది. ఈ కదునా రాష్ట్రంలో 14 ఏండ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారిని, పురుషత్వం తొలగించే చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది సార్. నైజీరియా ఆఫ్రికా ఖండంలో ఒక ప్రధానమైన కంట్రీ. నైజీరియా క్యాపిటల్ అబుజా. నైజీరియాలో బాలికలపైన, మహిళలపైన భయంకరమైన అత్యాచార యొక్క దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి అత్యాచార యొక్క దాడులు అక్కడ కనీసం చిన్నపిల్లలను చూడకుండా దాడులో పాల్పడుతున్నారు. అలాంటి దాడుల నివారణ కోసమే పురుషత్వం తొలగించే యొక్క వచ్చేసి ఆ చట్టాన్ని కూడా ఈరోజు నైజీరియాలో కదునా రాష్ట్రంలో తీసుకొచ్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. దానిలో భాగంగా సార్ మనకి స్టాక్ జీకేలో ప్రధానమైన యొక్క అంశాల్లో ఒకటి వచ్చేసారు. ఇక్కడ ప్రధానమైన విమాన సంస్థలు కొన్ని సందర్భంలో స్టాక్ జీకేలో వివిధ దేశాల యొక్క విమాన సంస్థల గురించి అడుగుతుంటాడు. గరుడా ఎయిర్లైన్స్ ఏ దేశం సంబంధించింది, ఎయిర్ లయన్ ఏ కంట్రీకి సంబంధించింది, ఇది పోయినసారి ఏపీ కానిస్టేబుల్లో అడిగిన బిడ్ సార్. అదేవిధంగా లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్ ఏ దేశం సంబంధించింది, గతంలో ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన బిడ్ సార్. దానితో పాటు వచ్చేసి ఇక్కడ మనకు ఇంకోటిసారి ఇక్కడ మనకు అంటే క్వాంటీస్ ఎయిర్లైన్ సంస్థ ఎక్కడ, ఇలాంటి బిట్లు కూడా ఎగ్జామ్లో మనకి ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. ఓకే సార్. గరుడా ఎయిర్లైన్స్ కానీ ఎయిర్ వచ్చేసి కూడా సార్ ఎయిర్ లయన్, గరుడా ఎయిర్లైన్స్, ఎయిర్ లయన్ ఈ రెండు కూడా ఇండోనేషియాకు సంబంధించిన యొక్క విమాన సంస్థలు సార్. క్వాంటీస్ ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన యొక్క విమాన సంస్థ సార్. ఈ పేరుతో అక్కడ విమానాలు నడుస్తుంటాయి. ఏరోప్లాంట్ సార్ ఇది రష్యాకి సంబంధించిన యొక్క ఎయిర్లైన్స్ సార్. ది రాయల్ ఎయిర్లైన్స్ గతంలో బిడ్ సార్. ఈ బ్రిటన్కి సంబంధించిన యొక్క విమాన సంస్థ. ది గ్రేట్ ఎయిర్లైన్స్ ఓకే, ఇది అంటే కాంటినెంటల్ ఎయిర్లైన్స్, ఇది అమెరికాకి సంబంధించిన యొక్క విమాన యొక్క సంస్థలు సార్. ఎయిర్ లంక ఇది శ్రీలంకకు సంబంధించిన యొక్క విమాన సంస్థ. ఒలింపిక్స్ ఎయిర్లైన్స్ ఇది గ్రీకు దేశం సంబంధించిన యొక్క విమాన సంస్థ. ఇది ఒలింపిక్స్ ఎయిర్లైన్స్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ మనకి లుఫ్తాన్స్ బిట్ ఇంపార్టెంట్ సార్. లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్ జర్మనీకి సంబంధించిన యొక్క విమాన సంస్థ. ఎయిర్ ఇండియా సింబల్ వచ్చేసి మనకి ఇది కోనార్కులోని సూర్యదేవాలయం యొక్క చక్రం సార్. ఎయిర్ ఇండియా సింబల్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ 2020కి ఒక అంతర్జాతీయ పర్యావరణం విభాగంలో కానీ ఒక సస్టైనబుల్ లీడర్షిప్ అవార్డు ఏ ఎయిర్పోర్ట్కి వచ్చిందంటే శంషాబాదులో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి ఈ అవార్డు రావడం జరిగింది సార్. గతంలో 2008 సంవత్సరంలో మార్చి 14వ తేదీన ఈ ఎయిర్పోర్ట్ను సోనియా గాంధీ ప్రారంభించారు సార్. దానితో పాటు జిఎంఆర్ సంస్థ, అదేవిధంగా ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ సంస్థ,
అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ మనకి మలేషియా దేశం ఈ ముగ్గురు సహకారంతో శంషాబాద్లో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించారు సార్. రీసెంట్లీ సూరత్ ఎయిర్పోర్ట్ కానీ, తిరువనంతపురం ఎయిర్పోర్ట్ కానీ, జైపూర్ ఎయిర్పోర్ట్లు కానీ, గౌహతి ఎయిర్పోర్ట్లను ఇక్కడ అంటే పునర్ అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థలకు లీజు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఈ ఎయిర్పోర్ట్లు ఇండియాలో ఇప్పుడు 24 అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. బంగారం ఎన్ని క్యారెట్లు? 24. వరిలో ఉన్న క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? 24. బాల కార్మికుల గురించి సంబంధించిన ఆర్టికల్ ఏది? 24. ఇండియాలో ఎన్ని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? 24 అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. ఉత్తరప్రదేశ్లో, యూపీలో సార్ కుషీనగర్ ఎయిర్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. 2020 సంవత్సరం మే 7వ తేదీన ఆపరేషన్ వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో ఉన్న 15 లక్షల మంది భారతీయుల్ని కూడా ఎయిర్ ఇండియా విమానాలు గ్లోబల్ C-17, C-130J యుద్ధ విమానాల ద్వారా స్వదేశాన్ని కూడా తీసుకొచ్చిన సంఘటన సార్. వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ విమానం సార్ ఎయిర్ బస్ 380. ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన విమానం సార్. వచ్చేసి ఇక్కడ ఓకే. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా 1914లో తొలిసారిగా మానవుడు విమానాన్ని కనుక్కుంటే వచ్చేసి ఇక్కడ సార్ తొలిసారిగా మానవుడు విమానంలో ప్రయాణిస్తే 2020 నాటికి ఈ భారతదేశంలో సార్ ఈ ప్రపంచంలో మానవుడు విమానంలో ప్రయాణించి 106 ఏళ్ళు కూడా కంప్లీట్ అయింది. ఇంకా మన పల్లె ప్రాంతాల్లో, ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో, మన పల్లెల్లో మన అమ్మ వాళ్ళు పనిచేసేటప్పుడు చిలకల దగ్గర గాలి మోటార్ పోతుందని చెప్పి అనుకుంటారు. కాబట్టి రేపు నేనుండి నీ ద్వారా నీకు జాబ్ వచ్చిన తర్వాత మీ అమ్మనో, మీ నాన్ననో, మీ ఫ్యామిలీ మెంబర్స్నో ఎక్కడన్నా తీసుకెళ్ళాలి. ఎక్కడ విమానంలో నిన్ను కోరుకునేది వాళ్ళు అదే నువ్వు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఈసారి జాబ్ కొట్టాలి, తప్పనిసరిగా అమ్మ నాన్న అక్కడ హ్యాపీగా తీసుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. డైలీ ప్లాటో కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ సార్ వచ్చేసి ఇవి మాత్రం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.